హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్. బెంగళూరు టు మా విలేజ్కి ట్రావెల్ ఎలా చేసామో వీడియో చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే కమెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము. బయలుదేరిపోయే ముందు మొక్కలన్నిటికీ ఫుల్గా వాటర్ పోసేసాము. బాల్కనీలో ఉన్న వాటికి, ఇంటి ముందు ఉన్న వాటికి అన్నిటికీ ఫుల్గా మా బాబు ఒక 2 బకెట్స్ వాటర్ తీసుకొని అన్నిటికీ పోసేసాడు. 2-3 టైమ్స్ ఫుల్గా. ఇంకా వాటికి ఒక 2-3 డేస్ లేకపోయినా ఇబ్బంది లేదు. కానీ మేము లీవ్ వచ్చింది 10 డేస్ కదా, కొంచెం భయంగా ఉంటుంది కదా. అయ్యో, ఇంత ఖర్చు పెట్టి ఇంత మెయింటైన్ చేసుకుంటూ వాడిపోతే మనకి చాలా బాధగా ఉంటుంది రిటర్న్ వెళ్ళిన తర్వాత. అందుకని మా అన్న వాళ్ళకి చావీ ఇచ్చేసాము. మా వదిన ఒక 2-3 డేస్కి అలా వాటర్ పోసేస్తూ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే లాస్ట్ మినిట్లో ఐడియా వచ్చింది చావీ ఇచ్చేద్దాము అని, అలా చావీ ఇచ్చేసాము. ఎందుకంటే వాటిని వదిలిపెట్టి రావాలి అంటే నాకు చాలా బాధగా ఉంది. ఆ మొక్కల నుంచే లీవ్ వద్దామా వద్దా అని ఆలోచించాను కొన్ని డేస్ అయితే. అన్నీ మనం కుండీలు కొనుక్కొని మొక్కలు కొనుక్కొని పెంచుకుంటూ ఖర్చు పెట్టాను కదా, ఖర్చు పెట్టి ఇంత ఇష్టంగా పెంచుకుంటూ మనీ ప్లాంట్ చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. వేస్ట్ దాంట్లో పెట్టాను కానీ చాలా బాగా వచ్చింది. చిన్న చిన్న మినియేచర్ అన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను, చిన్న చిన్న గమలాలలో, చిన్న చిన్న కుండీలలో అన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను. మీడియం సైజ్ అన్నీ ఒక సైడ్. అలా మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను ఇన్ని డేస్, 4 మంత్స్. 2-3 డేస్ అయితే ఆలోచించాల్సిన పని లేదు. కానీ మా ట్రిప్ 10 డేస్ కదా, అందుకని కొంచెం దిగులుగా ఉంది. ఇంటి తాళం ఇచ్చేసాం కాబట్టి మా అన్న వాళ్ళకి. మేము రిటర్న్ ఎప్పుడు వెళ్ళినా హ్యాపీ. నా మొక్కలైతే సేఫ్గా ఉంటాయి. ఇంకా వాటర్ పోసేసాము మొత్తానికి అన్నిటికీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చట్నీ చేశాను కొంచెం. ఇంకా దోశ తినేసి మా వాడు సూపర్ ఉంది అంటున్నాడు. మీరందరూ దసరా హాలిడేస్కి ఇంటికి వెళ్ళారా, వెళ్ళలేదా, బాగా ఎంజాయ్ చేస్తున్నారా పండగని? మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము బాగానే. ఊరికి వచ్చాను కదా, పిల్లలకి మాత్రం చాలా ఫ్రీడమ్ వచ్చింది. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ చెప్పాలి అంటే ఊరు వచ్చిందే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని. ఎందుకంటే పిల్లలకి సంక్రాంతికి హాలిడేస్ ఇవ్వరు, ఇంకా మళ్ళీ సమ్మర్ హాలిడేసే ఉంటాయి ఎక్కువ హాలిడేస్. అందుకని వాళ్ళ కోసం వచ్చాము సడన్గా. ముందు మేము ప్లాన్ చేసుకోలేదు లీవ్ రావాలి అని. అప్పటికప్పుడు అనుకొని మా వారు లీవ్ పెట్టుకున్నారు, పిల్లలకి 10 డేస్ ఇచ్చారని. ట్రైన్లోకి అయితే లంచ్కి డిన్నర్కి వెజ్ బిర్యానీ ప్యాక్ చేసేసుకున్నాను. ట్రైన్లో ఫుడ్ అయితే అంత సేఫ్ కాదు, తినడం కూడా మంచిది కాదు. పులిహోర కన్నా మా పిల్లలిద్దరికీ వెజ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ట్రైన్లో తినడానికి మా పిల్లలు మాత్రం స్నాక్స్ ఫస్టే రెడీ చేసి పెట్టుకుంటారు. అన్నీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ వాళ్ళ డాడీతో క్యాంటీన్కి వెళ్ళి మరీ తెచ్చుకుంటారు. బిస్కెట్స్, నమ్కీన్ అన్నీ వాళ్ళకి ఏవి కావాలో అవి, చాక్లెట్స్ అన్నీ. ఫస్ట్ అయితే బట్టలు కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, ట్రైన్లో తినడానికి స్నాక్సే ఇంపార్టెంట్. ఎక్కేసాము. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ట్రైన్లోనే అయిపోయింది. ఫస్ట్ స్టాప్లోనే ఎక్కుతాం కాబట్టి ఎక్కిన వెంటనే ఫస్ట్ తినేసాము. మేము అందరం లంచ్ చేసేసాము ఫ్రీగా, ఎవరు రాకముందే. ఇంకా మా వాళ్ళు వెళ్ళి సీట్లో అలా కూర్చున్నారో లేదో, లేట్గా చేసుకున్నాం కదా, మాకు అన్ని మిడిల్ అప్పరే వచ్చేసినాయి. లోవర్ సీట్ ఒక్కటి కూడా రాలేదు, చాలా తలనొప్పి అయింది. కానీ జర్నీ మాత్రం చాలా బాగా జరిగింది. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టైంలోనే కింద సీట్ వాళ్ళు వచ్చేసారు, బెడ్ డౌన్ చేశారు. ఇంకా మా వాళ్ళు కూడా ఇంకా మా దగ్గరికి వచ్చేసారు అనమాట. కానీ జర్నీ మాత్రం చాలా బాగా జరిగింది, ఏమీ ఇబ్బంది లేదు. ఫుడ్ తీసుకెళ్ళిపోయాం కదా, ఓన్లీ వాటర్, స్నాక్స్ పిల్లలు రెడీగా పెట్టేసుకున్నారు అన్నీ. ట్రైన్ మేము ఎక్కిన తర్వాత ఫుల్ వర్షం పడింది బెంగళూరులో ఆ రోజు. చాలామంది ప్యాసింజర్స్ కొంచెం తడిచిపోయి కూడా వచ్చారు. బాగా పెద్దది పడింది సడన్గా. ఆ రోజు ముందు రోజు నైట్ కూడా బాగా పడింది వర్షము. మేము బయలుదేరే ముందు రోజు నైట్ కూడా ఫుల్ వర్షం బెంగళూరులో. నేను ట్రైన్లో అయితే ఎక్కువ వీడియో ఏం తీయలేదు, కానీ చాలా చిన్న వీడియో తీశాను. ఇంకా మా స్టాప్ అయితే వచ్చేసింది. నైట్ 12:30-1 అయిపోయింది. ఇంకా లేపితే పిల్లలు లేచిపోయారు. స్టాప్ వచ్చింది అంటే లేచి కూర్చుండిపోతారు. మా పిల్లలు అయితే మంపు కూడా ఉండదు. మా ఊరు వచ్చేసిందని వెళ్ళిపోతున్నారు చూడండి, హ్యాపీ అనమాట. ఎవరి ఊరు వాళ్ళకి అంతే కదా, ఎక్కడున్నా మన ఊరు వస్తే ఆ హ్యాపీనెస్ వేరు. ఇంకా అలా మా వారు ఇంకొక బ్యాగ్ ఉంటే తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా మేము చిన్నగా మెట్లు ఎక్కుతూ ఉన్నాము. మా చిన్నోడేం బ్యాగ్ లాగుతాను అంటున్నాడు. అదేమో వెయిట్ ఉంది, లాగలేకపోతున్నాడు. మా ఊరైతే వచ్చేసాము. హ్యాపీగా జరిగింది మా జర్నీ, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అందరూ దసరా హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేయండి, పండగ బాగా చేసుకోండి.
ఇంకొక ట్రైన్ వచ్చింది కాబట్టి మేము దిగిన ట్రైన్ అంతసేపు ఉంది, లేదు అంటే అసలు వెంటనే వెళ్ళిపోతుంది. ఎక్స్ప్రెస్ కదా, దిగేదాకా కూడా ఉండదు, అది కాక చిన్న స్టాప్ కదా. అందుకని మా ఇల్లు వచ్చేసింది, మా లగేజ్ పెట్టేసుకున్నాము. పిల్లలైతే వెంటనే పడిపోయారు మంచం మీద. వీడియో నచ్చితే, ఈ చిన్న వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బై ఫ్రెండ్స్.